దేవుని నామముకు మహిమ కలుగును గాక. మరి గడిచిన వారము మరి పునరుద్ధాన దినము పరిశుద్ధ దినమున మనం గిద్యోను గురించి మరి కొన్ని విషయాలు మరి దేవుడు ఆయనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మరి వారు చేస్తున్నటువంటి తప్పిదములను బట్టి దేవుడు వారిని మిద్యానీయులకు అప్పగించడము, మరి అదే కాకుండా ప్రత్యేకంగా మరి ఆయన పట్ల చేసినటువంటి గొప్ప కార్యం ఏదైతే ఆ మస్తిక వృక్షం కింద కూర్చొని ఆ గాంగ చాటున మరి ఆయన తన యొక్క గోధుమలు జల్లించుండగా మరి దూత ప్రత్యక్షమై మరి మస్తిక వృక్షము మరి దేనికి సాదృశ్యం అంటే మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క బలానికి, ఆయన యొక్క ఔన్నత్యానికి, మరి ఆయన చాటున అంటే ఆ మస్తిక వృక్షం అంటే మరి దేవుని ఔన్నత్యానికి మరి గుర్తుగా, దేవుని బలానికి గుర్తుకుంది కాబట్టి మరి దేవుడు ఆయనను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మరి పరాక్రమం గల బలాఢ్యుడా అని ఆయనకు పరాక్రమం గల బలాఢ్యుడని ఆయన చెప్పడమే కాకుండా మరి దేవుడు ఆయన అనేకమైనటువంటి ఆయన ఎదుట మరి సూచనలు చేసి మరి దాన్ని బలపరిచిన విధాన్ని మరి చివరిగా అదంతా మనం పోయిన వారమంతా కూడా దాని గురించి మరి దేవుడు చేసినటువంటి సూచక్రియలు, మరి దేవుడు ఆ యొక్క గోత్రాలలో ఉన్న వారందరినీ పిలుచుకొని 10,000 మందిని మనం సమకూర్చిన తర్వాత ఆ 10,000 మందితో వాళ్ళు ఉన్నటువంటి సైన్యం అనేది ఇసుక రేణులో కంటే ఎక్కువ ఉందంట వాళ్ళ సైన్యం. ఆ మిద్యానీయులు కానీ, అమాలేకులు కానీ, ఆ తూర్పు దేశం ఉన్న ఆ దేశంలో వచ్చిన వారందరూ కూడా అంత జనం ఉన్నప్పటికీ మరి దేవుడు ప్రత్యేకంగా 10,000 మందిని గోత్రాలు ఉన్న వారందరినీ పిలుచుకొని వచ్చినప్పుడు అక్కడ సైన్యానికి రెడీ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 10,000 మంది. మరి 10,000 మందితో దేవుడు యుద్ధం జరిగించవచ్చు కదా. మరి ఎందుకు దేవుడు అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఒకవేళ 10,000 మందితో కనుక వీళ్ళు యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఒకవేళ జయాన్ని కనుక పొందుకుంటే మేము సైన్యం 10,000 మంది ఉన్నాం కాబట్టి మా ద్వారా మేము గొప్ప విజయాన్ని పొందుకోమని వాళ్ళు అతిశయపడతారు. కాబట్టి ఆ అతిశయం వాళ్ళకు రాకూడదు అనుకుంటే మరి నేను ఏం చేయాలంటే వారికి ఫిల్టరైజేషన్ చేశాడు. అంటే ఎవరైతే బలమైన వారు, ఎవరైతే దేవుడి వరకు మరి పోరాడే వారు ఉంటారో వారిని ప్రత్యేకంగా మరి ఏర్పాటు చేసి మనప్పుడు ఆయన కూడా దేవుడు వారికి శోధించడానికి మరి 10,000 మందిని తీసుకుపోయినప్పుడు మరి వాళ్ళు ఎక్కడైతే ఆ యొక్క నది ఎత్తుకు పోయినప్పుడు వాళ్ళు కుక్కలాగా బ్రతుకుమనడము, అదేవిధంగా చేతులతో నీళ్లు తాగిన వారు మరి అక్కడ మిగిలిన ఎప్పుడైతే ఆయన పోయి మనం యుద్ధానికి వెళ్ళాలని చెప్పినప్పుడు 10,000 మంది కూడా మరి ఎంతో మంది వెనుకపోయినట్టు 22,000 మంది కూడా వెనుకపోయినట్టుగా మనం చూస్తాం. 32,000 మంది ఉన్నదే 10,000 మంది. ఆ 10,000 మంది కూడా మన 7,200 మంది ఏమైపోయారంటే మరి వాళ్ళు కూడా గతికిన వారిగా ఉన్నటువంటి పరిస్థితి చూసి వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. చివరికి మిగిలింది ఎవరంటే ఆ 300 మంది మాత్రమే మిగిలారు. మరి వారితో యుద్ధానికి వెళ్ళాము. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యుద్ధోపకరణాలు మరి మామూలుగా యుద్ధానికి వెళ్తే ఒక ఈటనో లేకపోతే కత్తినో లేకపోతే వాళ్ళకి ఏదో కావాలి, కానీ దేవుడు ఆయనకు ప్రత్యేకంగా చెప్పినటువంటి ఒక 3 విషయాలు ఆ యుద్ధోపకరణాల గురించి చెప్పినప్పుడు అవి దేని కూడా పనికి మనకు యుద్ధానికి పనికొచ్చే వస్తువులు కావు. అయినప్పటికీ మరి దేవుడు వారిని ప్రత్యేకంగా 3 వస్తువులు తీసుకోమని చెప్పాడు పిల్లలు. అది 16వ వచనం కనుక గమనిస్తే మరి బూరను, ఒట్టి కుండను, ఆ కుండలలో డ్యూటీలను ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లా అంటే 3 వస్తువులు. మరి ఈ 3 వస్తువులతోనే మనం యుద్ధానికి 1,20,000 1,30,000 మంది ఉన్నట్టు సైన్యం మీదకి మరి వీటితోనే వాళ్ళు ఏమైనా జయించగలరా? ఇవి యుద్ధానికి ఏదైనా పనికొస్తాయని అనుకుంటే మరి దేవుడు చేసినటువంటి కార్యాలు ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన నోటి మాట ద్వారా సమస్తాన్ని సృష్టించినటువంటి గొప్ప దేవుడు కాబట్టి ఆయన ఏదైతే చెప్పాడో ఆయన ఎక్కడ కూడా సంకోచించలేదు గిద్యోను. మరి దేవుడు చెప్పిన దాని ప్రకారంగానే ఆయన చేసినట్టుగా మనం చూసిన పిల్లలు. అయితే ఈ 3 వస్తువులు కనుక మరి పాత నిబంధన కాకుండా మన నూతన నిబంధన ప్రకారం కనుక నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆ 3 వస్తువులు ఏంటి, మరి దేవుడు ఎందుకు ప్రత్యేకంగా దాని గురించి మరి ఆయన మాట్లాడని మన జీవితానికి నూతన నిబంధనకు సంబంధించిన విశ్వాసమైనటువంటి మనము దాన్ని అర్థం చేసుకోవాల్సింది. ఏదైతే కుండ ఉందో ఈ మట్టి కుండ ఒట్టి కుండ అంటే దానిలో ఏమి నింపినటువంటిది ఖాళీ కుండను తీసుకోమని చెప్పిండు. మరి 2వది ఎందుకంటే ఆ డ్యూటీలను పట్టుకోమన్నాడు. 3వది ఏంటంటే ఆ బూర ఎందుకంటే అది ఒక ఊదడానికి మరి సువార్త చెప్పడం, దేవుని యొక్క సువార్త చెప్పడానికి మరి కుండ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయమన్నాడంటే ఏదైతే వెలుగుతున్నాడో ఆ వెలుగు ఏదైతే డ్యూటీగా మనం అనుకుంటున్నామో అది దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మన మొదటి యోహాను పత్రికలో ఒకసారి మనం చదివినట్లయితే అక్కడ అద్భుతాన్ని మనం ఒకసారి చదవమా. యోహాను సువార్త
మొదటి అధ్యాయంలో చూస్తే మరి వెలుగైనటువంటి వాక్యము దేవుడి అనే విషయాన్ని మనం మొదటి వచనం చూస్తే యోహాను సువార్త 1వ వచనం. ఆదియందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడైనను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలము కలిగెను, కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగైన, ఆ జీవం ఏదైతే మన దేవుని అని వెలుగుచున్నటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ చెప్తున్నట్టు మాట ఏంటంటే ఆయనలో జీవం ఉండను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. మరి ఇక్కడ ఆదిలో వాక్యం ఉన్నాను, వాక్యమే దేవుని యొద్ద ఉండేనని ఏదైతే చెప్పబడిందో మరి అక్కడ కూడా ఏదైతే మరి ఆ యొక్క డ్యూటీ ఏదైతే ఉందో వాక్యానికి సాదృశ్యంగా అనుకున్నప్పుడు అది ఒట్టి కుండ, మరి ఒట్టి మట్టి కుండ అయినటువంటి ఆ మట్టి కుండ ఎవరికంటే మరి నీకు నిలబడ్డ నాకు వాక్యం ఉంటున్న మీకు సాదృశ్యంగా ఉంది. ఆ మట్టి కుండ ఎప్పటి వరకు విలువలేనటువంటిది అంటే అది ఈ యొక్క దేవుడి చేత కాల్చబడాలి. ఎప్పుడైతే దేవుడి చేత కాల్చబడదో మరి కాల్చబడినప్పుడు అది ఏమవుతుందంటే మరి దానిలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమైనవి కూడా మరి అవన్నీ ఏం కావాలంటే నీలో నాలో నుండి కాలిపోవాలి పిల్ల. ఎప్పుడైతే దేవుడిని తీసి ఆయన చెప్పాడంటే దేవుడిని ఇట్లా పట్టుకొని మరి ఏదైతే ఆ కుండను దాని మీద బోర్లేయమన్నప్పుడు మరి బోర్లు ఇచ్చినప్పుడు దానిలో ఉన్నటువంటి మహిమ ఏదైతే ఉందో మరి నీ నా జీవితాలలో మనం దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు నీలో నాలో ఏ ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఎప్పుడైతే కాల్చివేయబడతాయో అప్పుడే నువ్వు వెలుగుగా ప్రకాశం. కాల్చివేయబడిన తర్వాత ఇంకోటి ఏం కావాలంటే ఆ యొక్క కుండ అయినటువంటి ఏంటంటే పగలగొట్టబడాలి. మరి అక్కడ అదే చెప్పాడు, ఆ కుండ కూడా పగలగొట్టబడాలని చెప్పాడు. మరి శరీర సంబంధమైనటువంటి క్రియలు ఏవి అని కనుక మనం ఆలోచిస్తే మరి ఆ శరీర సంబంధమైన క్రియలు మనం గమనించినట్లయితే మరి గలతీయుల పత్రికలో మనం చూస్తే మరి అవి 5వ అధ్యాయము మరి 19వ వచనంలో మనం చూస్తే అక్కడ ఆ యొక్క శరీర క్రియలు అవి ఏవైతే నీలో నాలో ఉన్నాయో అవన్నీ కూడా మరి ఏమైపోవాలంటే ఈ యొక్క డ్యూటీ చేత ఏదైతే డ్యూటీ చెప్పాడో వాక్యానికి సాదృశ్యంగా మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా ఏం కావాలంటే కాల్చివేయబడాలి. దేని చేత కాల్చివేయబడాలంటే ఆ యొక్క డ్యూటీ ప్రకాశిస్తున్నటువంటి ఆ మండుచున్న యొక్క డ్యూటీ చేత ఎప్పుడైతే కుండ దాని మీద బోర్లించబడినప్పుడు ఏదైతే డ్యూటీలో పైకి లేపినప్పుడు ఆ యొక్క ప్రకాశ వాక్యము చేత మనం ఏమనంటే అంటే ఆ కాలిపోయేటటువంటి స్థితి. మరి ఏదైతే కాలిపోవాల్సిందంటే ఇక్కడ శరీర క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం కాల్చివేసినప్పుడే ఎప్పుడైతే కాల్చివేయబడిన తర్వాత మన కుండని ఎప్పుడైతే పగలగొట్టబడడం ఏంటంటే మరి నువ్వు అంటే మనము నేను అనే అహము కానీ నేను అనే అతిశయం కానీ మరి నేనే గొప్పవాడిని కానీ నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవడం కాదు. కానీ వాక్యపు వెలుగులో ఎప్పుడైతే నువ్వు చనిపోయినప్పుడే మరి ఆత్మీయంగా నువ్వు బ్రతికి శారీరకంగా నువ్వు చనిపోయినప్పుడే మరి ఈ క్రియలన్నిటిని కూడా మన దాదాపు ఇక్కడ మనం చూసినట్లయితే 15 క్రియలు ఇక్కడ చెప్పాడు. శరీర కార్యములు మరి స్పష్టమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహ ఆరాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మరి మితములు, అసూయలు, మరి మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అంటే ఏదైతే వాక్యం చేత మనకు దేవుడు మనల్ని మరి వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏదైతే దేవుడి అనేది వాక్యానికి సాధనగా ప్రభువైన యేసుక్రీస్తుకు మరి సాదృశ్యంగా ఉందో అది వెలుగుచున్నప్పుడు నువ్వు ఏం కావాలంటే నీలో ఉన్న ఈ శరీరంలో ఉన్న క్రియలన్నీ కూడా ఏమైపోవాలంటే ఆ యొక్క మరి వాక్యం అనే ఆ యొక్క దేవుడి చేత అది వెలిగింపబడుతున్న దాచి ఇవన్నీ కూడా నీలో నుండి ఏమైపోవాలంటే ఇవన్నీ కాల్చివేయబడాలి. క్రియలు ఏదైతే శరీర క్రియలు ఏమున్నప్పటికీ అవన్నీ కూడా ఎప్పుడైతే నీలో నుంచి కాల్చివేయబడతాయో మరి అప్పుడు దేవుడు అవి కాల్చివేయబడిన తర్వాత నువ్వేం చేయాలంటే తిరిగి అది పలగొట్టబడాలి. మరి ఎందుకు పలగొట్టబడాలంటే ఒకవేళ అది కనుక నువ్వు పలగొట్టకపోతే వెలుగు బయటికి రాదు.
ఇప్పుడు కుండ మనం దేవుడిని పట్టుకున్నాము, మరి దేవుడిగా కుండ మోచాము. అది ఏమైతుందంటే వాక్యము చేత మనలో ఉన్నట్టు ఈ 15 ఏవైతే శరీర క్రియలు ఉన్నాయో అవన్నీ కూడా లయమైపోయిన తర్వాత, లయమైపోవడమే కాదు కానీ ఏదైతే బోధించబడిన కుండ ఏదైతే ఉందో ఆ కుండ ఏం కావాలంటే పగలగొట్టబడాలి. ఎప్పుడైతే కుండ పగలగొట్టబడుతుందో ఆ వెలుగు అనేది బయటకు వస్తుంది పిల్లలు. ఆ వెలుగు ఎప్పుడైతే బయటకు వస్తుందో మరి నువ్వు నేను ఏంటంటే అనేక మందికి వెలుగుకరమైనటువంటి జీవితము, మనం అనేక మాదిరికరమైన జీవితము, వెలుగులో ఉన్నటువంటి వారము, మనం అనేకులకు మనం ప్రకాశించే వారికి ఉండాలి పిల్లలు. అంటే ఎప్పుడు అదైతుందంటే ఏదైతే వాక్యము చేత నువ్వు వెలిగించబడి నీ యొక్క శరీర క్రియలన్నీ కూడా లయమైపోయి కాల్చివేయబడి, వాక్యం చేత కాల్చివేయబడినప్పుడే మరి ఏమైపోతుందంటే నువ్వు పలగొట్టబడతావు. ఎప్పుడైతే నువ్వు పలగొట్టబడతావు నేను అనే నేను 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 ఎప్పుడు నేనే గొప్ప అనే విషయాలు కాదు కానీ అది ఏమైందంటే తనను తాను తగ్గించుకున్నవాడు మరి హెచ్చించబడనది. ఈ క్రియలు పోయేంత వరకు కూడా మరి ఆ కుండ పగలగొడితే మరి వ్యర్థమే పిల్లలు, పగలగొట్టిన వ్యర్థమే. మరి ఎప్పుడు అది మరి అందరికి వెలుగుకరంగా ఉంటుందంటే ఆ కుండ ఇవన్నీ నీలో కాల్చివేయబడిన తర్వాతనే, ఇవన్నీ నీలో నుండి నీలో నాలో శరీరంలో మనం ఉన్న ఈ క్రియలన్నిటిని కూడా మరి తీసివేసినప్పుడే ఆ వెలుగు అనేక మందికి మరి యుద్ధానికి వాళ్ళు యుద్ధం పోయాడు కదా, మరి కుండ పగలగొట్టినప్పుడు అక్కడ ఎవరు కనిపిస్తారు? మనుషులు కనిపించారు కూడా. దేవుని యొక్క వెలుగే అక్కడ ప్రకాశమానమైనది. ఈ మనుషులు ఎవరు కూడా ఆ యొక్క శత్రువులైనటువంటి ఆ విద్యార్థులు కానీ అమాయకులు ఎవరు వచ్చినప్పటికీ అక్కడ ఏమిస్తుందంటే దేవుని యొక్క మహిమ, మరి దేవుని యొక్క ప్రకాశము, మరి దేవుని యొక్క ప్రకాశవంతమైనటువంటి వెలుగు కనిపిస్తుంది. కానీ అక్కడ ఈ యొక్క ఉన్నటువంటి మనుషులు, శరీర సంబంధమైన మనుషులు ఎవరు కూడా తన శత్రువులైనటువంటి ఆ విద్యార్థులు కానీ అమాయకులు కానీ కనిపించని స్థితి. మరి ఇది నీకు నాకు మనం ఏ విధంగా మనం అప్లై చేసుకుంటామంటే ఎప్పుడైతే నీ శరీర క్రియలు, ఎప్పుడైతే నీ ఒక ఆ యొక్క పగలగొట్టబడతావో, పగలగొట్ట నీలో ఆ వెలుగును చూసి అపవాదైన సాతాను నీ యొద్దకు రాదు పిల్లలు. అంటే నువ్వు కనిపే దానికి ఇష్టమైన క్రియలు నీలో నాలో లేవు కాబట్టి అది ఎవరి దగ్గరకు వస్తుందంటే దానిని ప్రేమించేవారు, దాని క్రియలు ఏవైతున్నాయో, శరీర సంబంధమైన క్రియలు ఏవైతున్నాయో ఆ శరీర సంబంధం వాక్యం చేత కనుక కాల్చివేయబడకపోతే ఆ క్రియలు నీలో నాలో కనుకుంటే అపవాదం ఏం చేస్తాడంటే నిన్ను చేయించడానికి నీ యొద్దకు వస్తారు పిల్లలు. ఎప్పుడైతే ఇవన్నింటినీ తీసేసి నువ్వు పలగొట్టబడతావో, పలగొట్ట నువ్వు కనిపించవు కదా సాతానికి, అపవాదికి. నీ దగ్గర ఏముంటుందంటే వాక్యపు వెలుగు చేత నువ్వు నింపబడతావు కాబట్టి వాడు నీ యొద్దకు రాలేడు. వాళ్ళు ఏ విధంగా అయితే విద్యార్థులు అమాయకులు ఏ విధంగా దేవుడు చెప్పిన ప్రకారంగా వాళ్ళు జరిగించారో జరిగిన దానిని బట్టి మరి గొప్ప విషయాన్ని చూశారు పిల్లలు. ఆ విషయంలో 1,20,000 మంది అయినప్పటికీ, వీరు చేయని యుద్ధం అయినప్పటికీ దేవుడే వారి ద్వారా మరి దేవుడే వీరి పక్షం నుండి మరి యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. మరి నీవు నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఇంకా కూడా మనం మారుమనసు పొందాం. మరి ప్రతి ఆదివారం మన సంఘానికి వస్తున్నాం, మంచిదే. కానీ శరీర క్రియలు ఏవైతున్నాయో అవి మనము కాల్చివేయబడ్డాయా లేదా? మరి అది కుండ దేనికంటే ఒట్టి కుండ అంటే ఒకవేళ ఈ వాక్యం కనుక ఈ వాక్యం చేత నువ్వు మండించబడకపోతే మనకు విలువనే లేనటువంటి వారు. దాని ఏది విలువ మన కుటుంబంలో, మన గృహంలో అతి తక్కువ మరి విలువ తక్కువనేది ఏదైతే ఉంటే కుండనే. అన్నింటిలో విలువైనే ఉంటాయి. ప్రతి ఈ కుండతో పోల్చుకుంటే మన యొక్క కుటుంబంలో కానీ మన యొక్క ఏదైనప్పటికీ ఇది అతి తక్కువ విలువ లేనటువంటిది ఏదైనా ఉందంటే ఈ కుండనే. మరి నీకు నాకు విలువ లేదు పిల్లలు. ఎందుకంటే ప్రభు అని యేసుక్రీస్తు నీలో నాలో ఎప్పుడైతే ఉంటాడో ఆయన యొక్క వాక్యం చేత నువ్వు ఎప్పుడైతే వెలిగించబడతావో, మరి ఆ శరీర క్రియలన్నీ ఎప్పుడైతే ఆ వాక్యం చేత కాల్చివేయబడతాయో, ఎప్పుడైతే ఒట్టివాడ మంటివాడ అనేటువంటి మనము ఎప్పుడైతే పగలగొట్టబడతామో, పగలగొట్టినప్పుడే నీలో నాలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నప్పుడే దానికి ఒక విలువ ప్రియులరా. దాని ద్వారా అనేకమైన మరి ఎప్పుడైతే ఈ క్రియలు జరిగిన తర్వాత నీ లోపల ఏమి కనిపిస్తుంది? ఒకవేళ ఈ శరీర సంబంధం క్రియలన్నింటినీ కూడా మరి వాక్యము చేత కాల్చివేయబడినప్పుడు మరి నీలో బయటకు వచ్చినటువంటి వస్తువులే మనకు బంగారాన్ని కనుక కంసాల యొక్క పోయినప్పుడు ఆ మంటలు వేసినప్పుడు దానిలో శుద్ధమైన బంగారం ఏ విధంగా అయితే మనకు బయటకు వస్తుందో మరి ఆత్మ ఫలాలు క్రియలు ఎప్పుడైతే ఈ క్రియలన్నింటినీ నువ్వు పలగొట్టిన తర్వాత మరి దేవుడు ఇచ్చేటటువంటిది మరి 22వ వచనం మన ఇదే మన గలతీ పత్రికలో 22వ వచనం చూస్తే అయితే ఆత్మ ఫలం ఏమనగా మరి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు యేసు
యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎప్పుడైతే ఇవి కాల్చబడే దేవుడిచ్చేటటువంటి అద్భుతమైన క్రియలు నీలో ఒక ప్రేమ కలిగి ఉన్నాం అనుకో, మనకు ఇంకా శత్రువు ఎవరు ఉంటారండి? మొట్టమొదటి దేవుడి ప్రేమ, మరి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మన 133 మనం చూస్తాం. మరి అవి ఎప్పుడైతే నువ్వు ఈ క్రియలు చేయగలుగుతావు, అవి ఎప్పుడైతే నువ్వు ఈ క్రియలు ఎంతకాలం నీతో పాటు ఉంటాయో, ఎంతకాలం మనం పగలగొట్టలేని స్థితిలో నువ్వు ఎంతకాలం మందిరానికి వచ్చినా, ప్రార్థన చేసినా, పాటలు పాడినా అవన్నీ వెంటనే కానీ ఎప్పుడైతే ఈ క్రియలు నువ్వు కాల్చివేయబడితే, వాక్యం చేత కాల్చివేయబడితే దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఈ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ ఏది కావాలన్నప్పటికీ మరి ఇంకా అపవాది నీ దగ్గరికి రావడానికే అవకాశం లేనటువంటి పరిస్థితి పిల్లరా. మరి 91 కీర్తనలో కూడా ఒకవేళ నువ్వు ఆ విధంగా కాల్చబడిన వాడవైతే, ఒకవేళ నువ్వు పడగొట్టిన వాడవైతే, మరి దేవుడు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆశ ఏ విధంగా అయితే మరి గిద్యోను ఆ మస్తిక వృక్షం కింద కూర్చొని ఆ గోధుమలను ఏ విధంగా అయితే నలుగొట్టుతున్నాడో, మరి 91 కీర్తనలు కూడా మనం చూసినట్లయితే మరి ఎప్పుడైతే మరి మహోన్నతుడు చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అది మస్తిక వృక్షమే దేనికంటే దేవునికి సాదృశ్యము, దేవునికి బలానికి సాదృశ్యం, దేవుని యొక్క ఔన్నత్యానికి సాదృశ్యం. కాబట్టి మరి ఇక్కడ కూడా మరి కీర్తనకారు చెప్తున్న విషయం మనం గమనిస్తే మహోన్నతుడు చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమి, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. మరి ఇక్కడ అద్భుతకరంగా ప్రియుల అక్కడ ఏదైతే గిద్యోను ఆ మస్తిక వృక్షము ప్రవణేసిన సాదృశ్యం ఉందో ఆ మహోన్నతుని చాటున నివసించేవాడే మరి సర్వశక్తిని ఆయన ఇక్కడ మరి ఒక మస్తికునితో కూర్చున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైన ప్రియుల మరి ఎవరిమైతే మన శరీరాలన్నిటిని మనం కనుక చేసుకుంటే మరి దేవుడు ఇచ్చేటటువంటి అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ 91 కీర్తనలో మరి దేవుడు మన ఈ 91 కీర్తన చదువున్నప్పుడు మన పలుమార్లు అనేకమైనటువంటి కొన్ని డౌట్లు కలుగుతాయి. మరి దేవుడు ఇంత చక్కటి వాగ్దానాలు ఇచ్చినప్పటికీ మరి మన జీవితంలో అనేక మంది దైవ సేవకులను మరి కొడుతున్నారు, చంపేస్తున్నారు. మరి దేవుడు అలాంటి ఈ యొక్క వాగ్దానాలు ఏవైతే 91 కీర్తనలు చెప్పాడో మరి ఈ సమయంలో ఏమైంది? మరి నీ ప్రక్కన 1000 మంది పడి నీ కుడి ప్రక్కన 10,000 కూలిన ఏ అపాయం నీ యొద్దకు రాదంటాడు. మరి అలాంటి అనేక మంది దైవ సేవకులు మరణించడానికి గల కారణమే మన కీర్తన చదివినప్పుడు పలుమార్లు కూడా డౌట్ వస్తుంది. మరి దేవుడు ఒకటే ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అది దేవుడు చూడనట్టు కాదు పిల్లరా, మరి దేవుడికి ఇష్టమైంది కాబట్టి కొందరు దేవుడు కొందరు మరణం ద్వారా మరి అనేక మంది రక్షణలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. మరి కొందరు బ్రతికి వారు చెప్పిన సువార్త ద్వారా కూడా అనేక మంది రక్షణలోకి వచ్చినట్టు చూస్తాం. అంటే మన కీర్తన ఎప్పుడు చదివినప్పటికీ మరి ఇక్కడ నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులుని కూడా సమీపించదు, నీ మార్గమన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించిన చెప్పినటువంటి ఈ కీర్తనలో చెప్పినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మరి మనం ఎప్పుడైతే ఆ డ్యూటీ చేత ఈ ఒట్టికుండనైనటువంటి మనం కాల్చివేయబడి పలగొట్టినప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మరి దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి వేటగాడి ఊరిలో ఆయన నిన్ను విడిపించను, నాశకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుడు ఇంత వాగ్దానాలు ఇచ్చినప్పటికీ మరి ఇంకో ప్రత్యేకంగా 14-15 వచనం మనం ప్రతిసారి కూడా మరి దాన్ని చాలాసార్లు మనం ధ్యానిస్తుంటాం. మరి 90 కీర్తనలు చూస్తే ఈ మొదటి 2 చరణాలను గమనిస్తే ఇది దేవుని యొక్క సన్నిధిని చూపిస్తుంది పిల్లారా. మొదటి 2 వచనాలు దేవుని యొక్క సన్నిధి అంటే ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మరి దేవుని యొక్క సన్నిధి గురించి ఈ 2 ఏవైతే చరణాలు ఉన్నాయో మరి అవి చూపిస్తుంది. మరి మనం ఈ 3 నుంచి మరి 13వ చరణం గమనిస్తే అక్కడ దేవుని యొక్క సంరక్షణ, ఆయన ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ అనేది ఆయన ప్రొటెక్షన్ అంటే మనం ఏది జీవితంలో ఉన్నా వాటికి ఏ విధంగా దేవుడు సంరక్షిస్తున్న విషయాలను మరి అక్కడ మనము ఆ 3వ చరణం నుంచి 13వ చరణం మనం చూస్తాం. మరి 14 నుంచి 16వ చరణం మనం చూస్తే మరి దేవుడు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ, నీకు నాకు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ ఏంటంటే మరి అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరచదను, మరి అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. మన పరమాను దేవుడికి ప్రార్థన చేసినప్పటికీ మన ప్రార్థన జవాబు రాలేని స్థితిలో కనుకుంటే మరి నువ్వు దేవుని ప్రేమించే స్థితిలో ఉన్నాడు, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని మరి ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడిని ప్రేమిస్తావో ప్రేమించే స్థితిలో నువ్వు పలగొట్టిన స్థితిలో ఆ శరీర క్రియలని నాశనమైన స్థితిలో కనుక నువ్వు ఉంటే మరి దేవుడు ఇక్కడ ఇచ్చేటటువంటిది అంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, మరి అతడు నాకు మొరపెట్టగా. ఎప్పుడైతే మరి దేవుడికి మరి ఆయన నామాన్ని ఎరిగిన వారికి మనం ఉంటున్నామా, లేకపోతే మనం ఆ యొక్క ఏదైతే ఇశ్రాయేలు తప్పిపోయిన స్థితిలో
ఉండి వాళ్ళ దేవుని ఆ యొక్క బలిపీఠాలకు వాళ్ళ ముఖ్య వారికి ఉన్న స్థితిలో కనుక మనం ఉంటున్నామా? మనం అయ్యా నేను ఏ బలిపీఠానికి మొక్కడం లేదు, ఏ విగ్రహారాధన నేను చేయడం లేదని మనం అనుకుంటాం. కానీ అంటే విగ్రహాలకు పూజించడమే కాదు, కానీ నువ్వు దేవుని కంటే మరి మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుమని మరి మత్తయి సువార్త 6:33 చెప్పిన విధంగా మరి నువ్వు మొదట ఎవరికి నీ ప్రాధాన్యత మనం ఇస్తున్నాం? దేవునిగా, లేకపోతే నీకు ఇష్టమైన వారిగా మనం ఎవరికి ఇస్తున్నాం? అదే ఒక విగ్రహం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి మూడోది, మరి శ్రమలో నేను అతనికి తోడైందను, మరి అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతన్ని నేను తృప్తిపరచదనని మరి దేవుడు చక్కని వాగ్దానాలు చేత మరి ఏ విధంగా గిద్యోనుకు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించడం. మరి నీ నా జీవితాలలో, నీ నా కుటుంబాలలో మనం అనేకమైన శ్రమలు కూడా మనం వెళ్తున్నామేమో. మరి ఆ శ్రమలు ఎందుకు వచ్చాయని మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించాలి. ప్రభా నేను ఎక్కడైనా తప్పు చేశానేమో, మరి సరైన మార్గంలో మరి ఏ విధంగా ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు ఏ విధంగా మిద్యానులకు అమాలేయులకు నువ్వు ఏ విధంగా అప్పగించావో, మరి ఏం చేసిన తప్పిదములను బట్టి ఈ లోక అధికారులను సాతానుకు నువ్వు మమ్మల్ని అప్పగించావేమో తండ్రి. వాటి చేత మేము విడిపించబడాలంటే నీ వాక్యము చేతనే మనం విడిపిస్తామనే ఆలోచన కలిగి మన జీవితాలను మనము సరిచేసుకునే కృపను మరి మనకు సమయం అయింది కాబట్టి మరి అలాంటి కృప మరి ఏ విధంగా గొప్ప విషయాన్ని మరి గిద్యోను ద్వారా చేయనటువంటి ఆయన పక్షంలో ఉండి ఇశ్రాయేలు ప్రజల పక్షం ఉండి దేవుడు యుద్ధము చేశాడు. మరి నీ నా పక్షాన దేవుడు ఉండి ఆయన యుద్ధం చేయడానికి సమర్థుడు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనం ఏ విషయంలో మరి సంశయించే వారు ఉండకూడదు, ఏ విషయంలో మనం అనుమానం పడేవారుగా మనం ఉండకూడదు. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన ఎంత గొప్ప కార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి మరి ఆ విధంగా మనం ఒట్టివారం మట్టివారం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను అనే అహము ఎప్పుడు కూడా మనం కలిగిన దానిని బట్టి మనం అతిశయించే వారికి ఉండకూడదు. మనం ఏది కలిగినప్పటికీ, ఏది పొందుకున్నప్పటికీ దేవుడు లేకుండా అది పొందుకోలేము. మనం పొందుకున్న ప్రతిదీ కూడా మరి దేవుని ద్వారానే మనం పొందుకున్న విషయాన్ని మనం గ్రహించి మరి దేవునికి లోబడి మరి ఆయన ఆజ్ఞల ప్రకారం మన జీవితాన్ని మనం కట్టుకొని మరి లూకా సువార్త 10:27 ప్రకారం చెప్పినట్లయితే మరి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించుకోవాలను. మరి అది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటాడు. మనం అలాంటి ప్రేమ ఏదైతే ఆత్మ ఫలంలో ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతం ఏవైతున్నాయో వాటిని మన జీవితాన్ని మనం అనుభవించుకునే వారికి ఉంటున్నామా? మరి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆ 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలు మరి ఆ 10 ఆజ్ఞలు ఇమిడి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకొక దేవుడు ఇంకొక కొత్త ఆజ్ఞ కూడా మరి 13వ అధ్యాయం మరి 34-35 కూడా మన కొత్త ఆజ్ఞ ఏమి ఇస్తున్నాడంటే, నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, నీకు ఒక కొత్త ఆజ్ఞ నేను ఇస్తున్నానని. మరి ఎన్ని ఆజ్ఞలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మన జీవితానికి అనుభవించుకొని మరి వాటి ప్రకారంగా జీవించి మన ఆత్మీయమైన జీవితంలో మరి ఆయన బలనుడే, మరి ఆయన ఒకప్పుడు పిరికివాడే, మనం కూడా ఒకప్పుడు మన ఆత్మీయ పిరికి స్థితిలో కనుక మనం ఉన్నామేమో. మన దేవుడు బలపరిచే దేవుడు ఉన్నాడు. కాబట్టి మనం పిరికి వారమని మనం వెనుకంచ వేసేవారికి ఉండకూడదు. కానీ మన దేవుడే మనం బలపరిచే దేవుడు, దేవుడే స్థిరపరిచేవాడు. కాబట్టి మనకి ఏ విషయమైనప్పటికీ మన దేవుడు ఇచ్చినటువంటి తలాంతులు మరి దేవుడు ఏదైతే మరి ఆ మొదటి తలాంతులు చూసాం, 2 తలాంతులు 5 తలాంతులు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన తలాంతులు రెట్టింపుగా మరి వాళ్ళు అభివృద్ధి పొందినట్టుగా మనం చూస్తున్నాం. మరి గత సంవత్సరం నువ్వు ఏ స్థితిలో ఉన్నావో మరి ఈ సంవత్సరం ఇంకా అదే స్థితిలో కాకుండా ఇంకా నీ యొక్క ప్రార్థన జీవితం కావచ్చు, నువ్వు దేవుని స్తుతించే స్థితిలో కావచ్చు, నీ బైబిల్ పఠనం కావచ్చు, ఏదైనప్పటికీ దినదినానికి ఇంప్రూవ్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మన జీవితంలో ఉంటే మరి దేవుడు తప్పకుండా మరి ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసుడైన కృపను మరి ఏ గిద్యోను పట్ల చేసినటువంటి ఆ మా గొప్ప యుద్ధం. మరి వీళ్ళు ఉన్నది 300 మంది, కానీ దేవుడు 1,20,000 మందిని మరి దేవుడు వీరి పక్షాన ఉండి యుద్ధం చేసినటువంటి దేవుడు. మరి మనకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ దేవుడే మన పక్షం నుండి మరి యుద్ధం జరిగించినటువంటి దేవుడు. కాబట్టి నీ నా పట్ల మరి దేవుడు మన పక్షం నుండి మరి సాతానును ఓడించాలంటే మరి నువ్వు నేను చేయవలసింది ఏంటంటే ఆ దేవుడి చేత కాల్చబడిన వారమై, ఏదైతే ఒట్టి వారం అంటే వారమైనటువంటి మనము మరి ఎప్పుడైతే పగలగొట్టబడి మరి ఈ శరీర క్రియలు కాకుండా, శరీరానుసరమైన క్రియలు కాకుండా ఆత్మ ఫలం పొందుకునే కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. మరి అన్న ప్రార్థన ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాడు.